మాచెల్ల మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచెల్ల మండలం తాళ్లపల్లి సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు. నమస్కారు నేను స్వామి చూపించాలి. నమస్కారు నా జయం ఇచ్చేయనమ్మా. నమస్కారం వై అందరూ హారతి కళ్ళకత్తుకోవాలి ఎన్ని చేతులతోటి. నమస్కారం వై జై గురు వరసిద్ధి వినాయక స్వామి వారికి జై. హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ శ్రీమతి రమారమణ. వర్షం పడుతుంది పోతూ ఉంది. అలాగనే ముందుగానే మనకి ఉగాది ఫస్ట్ ఏ పండుగ ఉగాది, తరువాత శ్రీరామనవమి, తరువాత వినాయక చవితి, తర్వాత అమ్మవారి నవరాత్రులు, దసరా, కార్తీక మాసం, ఇలా పండుగలన్నీ కూడా అలా వస్తూ ఉన్నాయి, అలా వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. అలాగే వినాయక చవితి, ఈ వినాయక చవితి పర్వదినాన స్వామివారికి చాలా మన భక్తులందరూ కూడా అన్ని పండుగల కంటే కూడా వినాయక చవితి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, గొప్పగా చాలా శ్రద్ధగా, సంతోషంగా జరుపుకుంటారు. స్వామివారికి ఉడుములు ఉండ్రాలు, పండ్లు, పాయసాలు అన్నీ కూడా సమర్పించుకొని స్వామివారికి శ్రద్ధగా ఈ పండుగ అన్నిటి కూడా శ్రద్ధగా వినాయక చవితి బాగా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అదేవిధంగానే సూత మహర్షి చెప్తున్నాడు, కొందరు నైమిషాలనే కూడి ఉన్నారై మునులు, దేవతలు, ఋషులు అందరూ కూడా వినాయక చవితి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వినాయక జననము, చంద్రుడు చూస్తే ఏమి ఫలితం కలుగుతుంది, చంద్రుడి శాపం ఎలా కలిగింది, అలాగే శ్రీకృష్ణుడు పరమాత్మునికి ఏమి దక్కింది, దేని కోసం అక్కడికి వెళ్తే ఏ అభినందన పెట్టాడని కూడా ఈ యొక్క మునులు, మహర్షులు, దేవాలయంతో కూడా చెప్పుకుంటున్నారు. ఒకనొకప్పుడు కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారన్నమాట. ఆయనకి ఇష్టమైన పుడి శిష్యుడు ఉన్నాడు ఒక అతను, ఆయనే గజాసురుడు. ఆ గజాసురుడు శివుడు అంటే మహా ఇష్టం అన్నమాట. ఆయన కోసం ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ముడి ఉందన్నమాట. ఒక రోజున శివుడి కోసం భక్తితో స్వామివారి కోసం గజాసురుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తుండగా ఈ యొక్క పరమశివుడు ఈ దేవతల్లో అందరికంటే కూడా గొప్పగా అతి తొందరగా కోరికలు తీర్చే స్వామి, ఇచ్చే స్వామి ఎవరంటే పరమశివుడే. శ్రీ మహావిష్ణువు వాళ్ళ ప్రాణం గీపించుకోగానే వరమయుడు ఇస్తే ఏం చేస్తాడో ఏం చేసుకుంటాడో అని చెప్పేసి పరమశివుడు అతను మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని అనుకోకుండా వరం ఇస్తాడు. నా భక్తులు సంతోషంగా ఉండాలి, కష్టాలు పాలు కాకూడదు అని చెప్పేసి ఆయన పరమశివుడు. అలాగనే ఆ గజాసుడు ఆ పరమశివుడి భక్తితో ఇక తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తుండగానే ఆయన పరమశివుడు ఆ తపస్సు మెచ్చి ఆ గజాసుడి దగ్గరికి వచ్చాడు. ఓ గజాసురా, నీ తపస్సు మెచ్చి తిని నీకేం వరం కావాలి కోరుకోను ఆయన అని చెప్పాడు. ఆ గజాసుడు అన్నికంటే కూడా ఓ స్వామి, ఓ మహేశ్వర, ఓ దేవదేవ, నీవెప్పుడూ కూడా నా హృదయంలోని కొలువై ఉండాలి స్వామి అని చెప్పేసి ఆ గజాసురుడు అలాగ వరం కోరుకున్నాడు. పరమశివుడు మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా అలాగే నాయని చెప్పేసి అక్కడి నుంచి సూక్ష్మ రూపంలో ఆ గజాసు శరీరంలోకి వెళ్ళి ఆ పట్టులో కొలువై ఉన్నాడు. ఆ తర్వాత శివుడు జానలేక ముల్లోకాలు అందరూ అన్నీ కూడా అలా అల్లాడిపోతూ ఉన్నాయి, తరలిపోతున్నాయి, రకరకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. మహర్షులు కూడా, దేవతలు కూడా ఇబ్బంది పడుతున్నారు. పార్వతీ అమ్మవారు తెలిసింది, పలానా వ్యక్తి పలానా స్వామివారి ఇలా గజాసురుడి దగ్గరికి పోయి అక్కడ ఆ వేషంలో ఆ గజాసురుడి పట్ల కొలిగిన అని చెప్పేసి పార్వతీ అమ్మ తెలిసింది. పార్వతీ అమ్మ బాధపడుతున్నది, అయ్యో నా నాతకి ఎంత అపాధం అయిందని, నా నాతకి ఆ స్వామివారికి ఎంతగా దోష వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి పార్వతీ అన్నయ్య గారు ఎవరంటే మహావిష్ణువు. ఎవరయ్యా? మహావిష్ణువు. ఆ మహావిష్ణువు పెట్టి, దేవా అన్నయ్య గారు ఇలా మా స్వామివారి మా పత్ని ఇలా గజాసు దగ్గరికి ఇలా మాయ కనిపించట్లేదయ్యా అని అడుగుతుండగానే మహావిష్ణువు మనం మరో నేత్రంతో చూసుకొని, ఆహా పరమశివ గజాసును వరంలో కొలువై ఉన్నాడా అని చెప్పేసి, సరేనమ్మ పార్వతీదేవి, నువ్వు కైలాసం పాలదానికి వెళ్ళమ్మా, నీ వారిని తప్పకుండా తీసుకొస్తా అని చెప్పేసి ఆ యొక్క గజాసుడి దగ్గరికి ఆ మహావిష్ణువు ఒక భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు,
జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబిసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కేపీ చారి